వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ, చాలా ఫ్రెండ్లీ తను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హైలైట్ కామెడీ అయింది. ఎవరైతే మెల్బోర్న్ ఉంటారో డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. ఈరోజు వచ్చేసి సండే. నేను వెళ్తున్నాను బొటానికల్ గార్డెన్. క్రాన్బర్న్ అనే ఏరియాలో ఉంది, చాలా దూరం. క్రాన్బర్న్ అంటే మెల్బోర్న్ సిటీకి ఒక 2 hours డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ట్రైన్లో వెళ్తున్నాను. బట్ ఈరోజు ట్రైన్స్ చాలా డిస్రప్షన్స్ ఉన్నాయని నేను ఆన్లైన్లో అయితే చూశాను, వాళ్ళ వెబ్సైట్లో. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు. ఇన్ కేస్ ట్రైన్స్ మధ్యలో ఎక్కడైనా లేకపోతే ఏదైనా వర్క్స్ జరుగుతుంటే మాత్రం బస్సెస్లో తీసుకెళ్ళి మనకి నెక్స్ట్ స్టేషన్లో కానీ లేకపోతే మనం వెళ్ళాల్సిన స్టేషన్లో కానీ డ్రాప్ చేస్తారనమాట. అరేంజ్ చేస్తారు, దాన్ని బస్ రీప్లేస్మెంట్ ట్రైన్ అంటారు. సో అవన్నీ చూశాను, అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాను. అండ్ అక్కడ ఎలా బస్ బుక్ చేశాను అవన్నీ నేను ట్రైన్లో ఎక్కిన తర్వాత మాట్లాడతాను. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తా అన్నాడు. నా రూమ్ దగ్గరలో స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. ఆ స్టేషన్ నేమ్ వచ్చేసి ఫ్లాగ్స్టాఫ్ గార్డెన్స్. సో వెళ్తున్నాను నేను. చాలా దగ్గరలోనే ఉంటుంది, ఒక 2 minutes వాక్లో వెళ్ళిపోతాను. అండ్ నేను కాఫీ కూడా తీసుకోలేదు, ఇంకా కాఫీ తీసుకోవాలి. సో అందుకే కొంచెం 5 minutes ముందు అయితే స్టార్ట్ అయ్యాను. నేను వెళ్ళి కాఫీ తీసుకొని అక్కడ వెళ్ళేసరికి నా ఫ్రెండ్ అయితే ఉంటాడు. హీస్ ఫ్రమ్ తమిళనాడు. సో ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఇంకొకరు జాయిన్ అవ్వాలి, బట్ జాయిన్ అవ్వలేదు. ఎవ్రీ సాటర్డే మేము అందరం కలిసి ఎటో ఒక వైపు అయితే వెళ్తున్నాము. సో ఈ సాటర్డే ఇటు వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అండ్ ఆ గార్డెన్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాను. చాలా పెద్ద గార్డెన్స్. సో చల్లగా ఉంది, ఈరోజు 9 degrees ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఆస్ట్రేలియాలో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు. ఇప్పుడిప్పుడే మంచిగా అన్ని చెట్లు, కొంచెం గ్రీనరీ, ఇంకా పూల్ వీట్ ఇలాంటివి అయితే అవుతాయి. అండ్ ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫ్యూ మంత్స్లో, ఒక 2 monthsలో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కానీ చల్లగా ఉంది ఈరోజు. నిన్న యాక్చువల్గా చాలా పెద్ద వర్షం పడ్డది. మేము అసలు క్యాన్సిల్ చేద్దామా అనుకున్నా నేను, కానీ వెదర్ రిపోర్ట్ చూశాను. ఈరోజు అయితే వర్షం లేదు, కానీ క్లౌడీ అయితే ఉంటుందని చూశాను నేను. బట్ ఓకే, అంత దూరం వెళ్తున్నాం కదా, ఇంకేమైనా. బట్ ఓకే, క్లౌడీ ఉన్నా సరే ఏం కాదు. అది మంచి వెల్ డెవలప్డ్ బొటానికల్ గార్డెన్. సో మనకి ప్రాబ్లం ఉండదు. వర్షం పడ్డా సరే ఎక్కడో ఎక్కడో చోట మనం షెల్టర్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మేము మీట్ అవ్వాలనుకున్న స్టేషన్ అయితే ఇదే. అండ్ దగ్గరలోనే కాఫీ షాప్ అయితే ఉంది, కన్వీనియన్స్ స్టోర్. నేను అక్కడే కాఫీ తీసుకుంటాను, చూస్తున్నారు కదా. సో అక్కడికైతే మనం వెళ్ళాలి. నా ఫ్రెండ్ అయితే ఇటు నుంచి వస్తాడు. సో టైం వచ్చేసి ఎంత అయింది, 7:20 అవుతుంది. 7:30కి అయితే ఉంది ట్రైన్. సో నేను కాఫీ తీసుకొని వస్తాను వెళ్ళి. ఈలోపు నా ఫ్రెండ్ అయితే వచ్చేస్తాడు కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఇంకా టైం సరిపోతుంది. సో కాఫీ తీసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను. సో కాఫీ అయితే తీసుకున్నాను. నా ఫ్రెండ్ వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు. టైం ఇంకుంది, ఒక 7 minutes అట్లుంది. ఇప్పుడే కాల్ చేశాడు, ఇందాక కాఫీ తీసుకునేటప్పుడు కాల్ చేశాడు. బట్ బాగా చల్లగా ఉంది ఈరోజు. నేను జర్కిన్ తీసుకుందాం అనుకున్నా, కానీ తీసుకోలేదు. రెయిన్ జాకెట్ ఒకటి మాత్రం బ్యాగ్లో పెట్టుకున్నాను అంతే. ఇంకా కెమెరా కూడా తీసుకెళ్తున్నాను. అక్కడ ఏమైనా మంచిగా అనిపిస్తే ఫొటోస్ తీస్తాను. డెఫినెట్గా మంచిగా అనిపిస్తుంది, అందుకే వెళ్తున్నాము. ఫొటోస్ అయితే తీస్తాను. అండ్ చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఫ్రెండ్ అయితే వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు. గాలి వస్తుంది, కొంచెం వెళ్ళిపోతే గాలి దిగిపోతుంది. హాయ్ బ్రో, మార్నింగ్. సో ఐ థింక్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 or 2, లెట్స్ సీ. సో తనే నా ఫ్రెండ్ ఫైజల్. తనకు కూడా ఈ ఫోటోగ్రఫీ అవన్నీ ఇంట్రెస్ట్. సో నేను ట్రైనింగ్ కింద తర్వాత మాట్లాడతాను. యాక్చువల్గా ఈ మెట్రో స్టేషన్లో అయితే షూట్ చేయకూడదు వీడియోస్. సో ట్రైనింగ్ కింద తర్వాత మీతో నేనైతే రిచ్మండ్ స్టేషన్కి అయితే వచ్చాను. సో ట్రైన్ అయితే 5 minutesలో ఉంది. యాక్చువల్గా నేను వెయిట్ చేయాల్సిన స్టేషన్లో చూస్తే 32 minutes ఉంది. సో ఎందుకులే అని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ట్రైన్స్ కొంచెం డిఫరెంట్గా రన్ అవుతాయి. సో అందుకే ఈ స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్ ఇటు నుంచే వెళ్ళిపోతాయి అన్నమాట ట్రైన్. సో అందుకే ఇక్కడికి వచ్చాము. 5 minutesలో ఉంది ట్రైన్. సో అది కూడా డైరెక్ట్ ట్రైన్ కాదు, చెప్పాను కదా, ఏదో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వెస్టాల్ అనే స్టేషన్ నుంచి అయితే బస్సెస్ అయితే తీసుకెళ్తారు. మీకు ఎప్పుడు చూపించలే కదా ఈ బస్ రీప్లేస్మెంట్ ట్రైన్స్ ఎలా ఉంటాయో. సో చూపిస్తాను, నార్మల్ బస్సెసే. బట్ వాళ్ళు ఏమి ఛార్జ్ చేయరు మనకి. లైక్ వాళ్ళకి సర్వీస్ అంటే ఇది సర్వీస్ డిస్ట్రప్షన్ ఉంది కాబట్టి
కాంపన్సేట్ చేస్తారు, మనకి ఏం ఛార్జ్ చేయరు. మనం ఫ్రీగానే మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడ డ్రాప్ చేసేస్తారు. చూద్దాము. మనం వెస్టాల్ ట్రైన్ అయితే ఇంకా 4 minutes చూపిస్తుంది. అండ్ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, పెకెన్హామ్ అండ్ క్రాన్బెన్లో వెస్టాల్లో దిగి అక్కడ నుంచి బస్సెస్ అయితే క్యాచ్ చేయాలని చెప్తున్నారు. సో చూద్దాము. మనమైతే ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ అసలు బొటానికల్ గార్డెనింగ్ గురించి అయితే నేను కొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను. చల్లగా ఉంది, గాలి వస్తుంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, కెమెరా అయితే క్యాచ్ చేయలేదు. సో ట్రైన్ ఎక్కి మీతో మాట్లాడతాను ఇంక మళ్ళీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా వెనకాల, నేనైతే స్టేషన్కి వచ్చాను. నేను మాట్లాడటం కుదరలేదన్నమాట ట్రైన్లో. నా ఫ్రెండ్ చాలా విషయాలు చెప్తున్నాడు ఈ వీక్లో జరిగినాయి. సో నేను ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దాన్ని. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది, వచ్చేసాను. టైం వచ్చేసి 8 o'clock అలా అవుతుంది, 8:15 అలా అవుతుంది. నా వెనక వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ, సేమ్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఉంది వచ్చేసి ట్రైన్ స్టేషన్, వెస్టాల్ ట్రైన్ స్టేషన్ అనమాట. సో ఇంకొక బస్సు ఉంది అక్కడ, మినీ బస్సు, అది వచ్చేసి అన్ని స్టేషన్స్లో ఆక్కుంటూ వెళ్తుంది. సో మనం అది కూడా ఎక్కచ్చు, బట్ మనం వెళ్ళాల్సిన చాలా దూరం అన్నమాట ట్రైన్ మనం. సో డైరెక్ట్ బస్సు అయితే వాళ్ళు పెట్టారు, ఒక 5 minutesలో వస్తుందని చెప్పారు. సో అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు, నేను కొంచెం దూరం అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు చల్లగా ఉంది నాకు, నేనైతే జర్కిన్ లోపల పెట్టాను. నన్ను చూడగానే నా ఫ్రెండ్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, చలి పెట్టట్లేదని ఇక్కడ అడిగాడు. నాకు చలి పెట్టట్లేదు, చల్లగా ఉంది అని చెప్పాను అంతే. ఇప్పుడు చలేస్తుంది నాకు, సో జర్కిన్ వేసుకోవాలి. మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. మార్నింగే తాగాను, తాగి 1/2 hour కూడా అవ్వలేదు. సో నేను వెళ్ళి నా ఫ్రెండ్తో మళ్ళీ ముచ్చట్లు వేస్తాను. బస్ అయితే వస్తున్నట్టుంది. సో బస్ ఎక్కిన తర్వాత చూపిస్తాను. సో చూస్తున్నారు కదా బస్ అయితే అదే. సో అదే మన బస్సు, అది వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడికి వచ్చాము, యాక్చువల్గా ట్రైన్లో రాలేదు, ఇక్కడికి బస్సులో బయటకు అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఇటు సైడ్ వచ్చాము అనమాట మేము, అక్కడ కనిపిస్తుంది కదా షెల్టర్, అక్కడ వచ్చాము. బట్ ఒకసారి మీకు ట్రైన్ స్టేషన్ చూపిద్దామని వచ్చాను ఇక్కడికి. నార్మల్గా అయితే మనం ఇక్కడికి రీచ్ అవ్వాలి ట్రైన్లో వస్తే, బట్ బస్సులో వచ్చాం కాబట్టి అక్కడికి వచ్చాము. టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇక్కడ మేము బస్ బుక్ చేసాము యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఈ క్రాన్బెన్ బొటానికల్ గార్డెన్ అనేది చాలా దూరము, 3 kilometers ఉంటుంది. నార్మల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, కానీ మనం బస్ అయితే బుక్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ అనమాట. ఒక 1 day ముందు అయితే బుక్ చేసుకోవాలి, వాళ్ళకి కాల్ చేయొచ్చు, ఆన్లైన్లో బుక్ చేయొచ్చు. 2 days ముందు అయితే ఆన్లైన్లో బుక్ చేయొచ్చు. 2 days కంటే అయితే 1 day ముందు అయితే మాత్రం కాల్ చేయాలి. ఒక నెంబర్ ఉంది, కాల్ చేసి మాకు ఇలా బస్ కావాలి అని టైమింగ్స్ చెప్తే సరిపోతుంది. బట్ టైమింగ్స్ మాత్రం 10:10కి ఒక బస్సు ఉంది అండ్ 10:45కి ఒక బస్సు ఉంది. నేను బుక్ చేసింది 10:10కి, నా ఫ్రెండ్కి కూడా చెప్పాను. సో ఇద్దరం 10:10 బస్సు బుక్ చేసుకున్నాము. రిటర్న్ కూడా బుక్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీ. సో రిటర్న్ వచ్చేసి 2:45 అక్కడ, ఇక్కడికి వచ్చేసరికి నాకు తెలిసి 3 అలా అవుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే సేమ్ ఇంకా బస్ రీప్లేస్మెంట్, ఆ బస్కి అయితే వెళ్ళాలి వెస్టాల్ స్టేషన్ వరకు. వెస్టాల్ నుంచి మళ్ళీ మనం ట్రైన్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ బాగా చల్లగా ఉంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది, భలే ఉంది. అంటే మంచిగా ఇక్కడ అన్ని పక్షులు అరుస్తున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేనైతే కాఫీ షాప్ అయితే చూసుకుంటాను, అక్కడ ఉంది కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో అక్కడ ఇది ఉంది, సో అక్కడైతే ట్రై చేస్తాను, కాఫీ దొరుకుతుంది. నా ఫ్రెండ్ కూడా అడుగుతున్నాడు, సో అతన్ని వెళ్ళి కాఫీ అయితే ట్రై చేస్తాము. సో మీతో మళ్ళీ మనం బుక్ చేసిన బస్సు ఉంటుంది కదా, అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. అండ్ గాలి కూడా చూస్తున్నాను కదా బాగా వస్తుంది. కాఫీ దొరికితే మాత్రం కాఫీ తాగుకుంటూ మళ్ళీ మీతో ముచ్చట్లు వేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మా వ్యాన్ అయితే వచ్చింది, మేమిద్దరే బుక్ చేసుకున్నాం ఈరోజు. సో తను అంటుంది వెళ్ళిపోదామంటుంది. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ, చాలా ఫ్రెండ్లీ తను. సో వెళ్తున్నాము, మేమిద్దరే బుక్ చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాం ఇంకా 10:10 యాక్చువల్గా, బట్ 10 o'clock అయింది, వెళ్ళిపోవచ్చు ఇంకా. సో వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ మూవింగ్. ఓకే, దట్స్ గ్రేట్. సో లెట్స్ మూవ్. Yeah, thank you. No problems. Thank you so much. Take any seat that you like. Yeah, I'll take. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎక్కేసాము. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది లోపలైతే. అండ్ లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది వ్యాన్ అయితే చాలా చిన్న వ్యాన్, ఒక 1 2 3 4 5 6 ఒక 10 members పట్టే వ్యాన్ అనమాట. బాగుంది, మంచిగా ఉంది, నీట్గా ఉంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఫ్రీ. సో మంచిగా అనిపిస్తుంది. క్లీనింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పెట్టారు.
ఒక 5-10 మినిట్స్ వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీతో మాట్లాడతాను. This is the first time. యా, దిస్ ఈస్ ఫస్ట్ టైం. సో ఇంకా నేను జర్నీ అయితే ఎంజాయ్ చేస్తాను మంచిగా. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా సరే లోకల్ రూల్స్ రెగ్యులేషన్స్ వాటికైతే రెస్పెక్ట్ ఇవ్వండి, వాటికైతే ఫాలో అవ్వండి. అండ్ చూసారు కదా, సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నా నేను. సో ఇలాంటి చిన్న చిన్న మన గెస్చర్స్ వల్ల సో మనం ఏ కంట్రీని అయితే రిప్రజెంట్ చేస్తామో ఆ కంట్రీ మీద వాళ్ళకి ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. మనం ఎప్పుడైతే మిస్బిహేవ్ కానీ వాళ్ళ రూల్స్ అయితే ఫాలో అవ్వకుండా చేస్తామో వాళ్ళు స్ట్రేట్ అయితే మన మీద మిస్బిహేవ్ చేసామన్నారు. సో ఇండియా వాళ్ళు ఇలా వచ్చారు, ఇలా మిస్బిహేవ్ చేశారు, లేకపోతే ఇలా రూల్స్ ఫాలో అవ్వలేదు అండ్ అన్ప్లెజెంట్ ఉంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్, ఇలాంటివి అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట మన గురించి. సో మీరు ఎక్కడికైనా బయట కంట్రీకి వెళ్ళినప్పుడు మాత్రము జస్ట్ ఒబే దే రూల్స్ అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు మన కంట్రీకి వచ్చి రూల్స్ ఫాలో అవ్వకపోతే మనం ఎలా చూస్తాం, వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ వేలో చూస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా సరే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ రూల్స్ అయితే ఒబే అవ్వండి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటే వాటితో ఒబే అవ్వండి. అండ్ వాళ్ళ కల్చర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వండి. అది నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. హోప్ మీకు అది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మేము హైవే ఎక్కలేదు, హైవే ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి చెప్పాను కదా 3.5 కిలోమీటర్స్ అంతే. 5 to 10 మినిట్స్లో హార్డ్లీ రీచ్ అయిపోతాము. డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్ అయితే ఈరోజు లేదు. అండ్ తను జోకులు వేస్తుంది అనమాట, మీకు ఇన్ని రోజులు వెదర్ మంచిగా ఉంది బట్ మీకు ఈరోజే కుదిరిందా అని అట్లా మాట్లాడుతుంది. డెఫినెట్లీ లోకల్ పీపుల్ కొంచెం సర్కాస్టిక్గా అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా అనిపిస్తుంది అట్లా. సో మీతో అక్కడ గార్డెన్లో దిగిన తర్వాత మాట్లాడతాను. బై ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం ఇక్కడికి. చూస్తున్నారు కదా మేము వచ్చిన వెహికల్ అదే. సో అదే మేము వచ్చిన వెహికల్. ఇది కార్ పార్క్, ఇది వచ్చేసి కార్ పార్క్. నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఆ వేలో మనము విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా వేరే బ్రోషర్స్ అవన్నీ తీసుకొని ఎక్స్ప్లోర్ అవ్వాలి. యాక్చువల్లీ మేము వచ్చింది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి. సో ఆల్రెడీ చాలా పార్క్ అయితే చూసేసాము ఇన్ ద సెన్స్ వ్యాన్లో కూర్చొని అయితే చూసాము. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ బ్రోషర్స్ తీసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి ట్రీస్ ఉన్నాయి, కొంచెం ఇక్కడ విశేషాలు ఏంటి అవన్నీ మనము కనుక్కోవాలి అక్కడికి వెళ్ళి. సో మనమైతే వెళ్దాం ఇంకా విజిటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏమైనా మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చూద్దాం. మాకైతే ఇవి ఇచ్చారు, ఇందాక తీసుకొచ్చారు కదా తను, ఇది ఇచ్చిందనమాట మ్యాప్ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ బ్రోషర్. సో దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ ఒక PDF డౌన్లోడ్ చేశాను వెబ్సైట్ నుంచి. సో అది మోర్ దెన్ ఎనఫ్. లెట్స్ సీ, మనం ఎక్స్ప్లోర్ అవుతాం ఇంకా ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో. లెట్స్ గో. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అయితే గింబల్తోని ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. గింబల్ ఇచ్చాను నేను. సో గింబల్తో ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. ఇక్కడైతే విజిటర్ సెంటర్ ఉంది అండ్ ఎదురుగా చూసినట్లయితే ఒక షాప్ ఉంది అండ్ కేఫ్ కూడా ఉంది. కాఫీ అండ్ ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడానికి అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చిన్నగా రైన్ అయితే స్టార్ట్ అయింది బట్ ఎక్కువసేపు ఉండదు. సో ఇది పార్క్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాను మనం ఇక్కడ ఏమేమి ఏరియాస్ ఉన్నాయో అన్నీ మొత్తం కంప్లీట్గా తిరుగుదాం. మనకి 4 hours టైం ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు 4 hours. సో 4 hours పిచ్చిగా మొత్తం తిరిగేసి బాగా అలిసిపోయి తర్వాత మాత్రమే మనం రిటర్న్ అవుదాము. అప్పటి వరకు రెస్ట్ తీసుకునే పనే లేదనమాట. సో స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ ఒక మంచి ఏరియా ఉంది, లుక్అవుట్ ఏరియా. అక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. అది కేఫ్ నుంచి ఉంది ఎంట్రన్స్. ఐ థింక్ అది క్లోజ్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళేసి మ్యాప్ పట్టుకొని చూసుకోవాలి. ఇంకా ఇది చాలా పెద్ద ఏరియా కదా, మిస్ అవ్వడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో మిస్ అవ్వద్దు కానీ. అండ్ ఇక్కడ ఒక బస్ రైడ్ కూడా ఉంది. అండ్ బస్ అంటే పెద్ద బస్ కాదు, బస్ రైడ్ అని ఉంది యాక్చువల్గా. అది $10 ఏమో ఉంది. సో మొత్తం తీసుకెళ్ళి చూపిస్తారు. అండ్ ఎక్స్ప్లోరర్ కూడా ఉంటారు దాంట్లో, అంటే గైడ్ లాంటి వాళ్ళు అనమాట. చెప్తారు మనకి ఈ ప్లాంట్ స్పీషీస్ స్పెషాలిటీ అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అండ్ ఆ గార్డెన్ స్పెషాలిటీ ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి, ఇలాంటివి అయితే డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే రెడీ అయితే అవుతుంది. ఒక 1 hour ఉంది. అండ్ ఇంకా ఫ్రీ గైడెడ్ టూర్ కూడా ఉంది, అంటే నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయించి
చూపిస్తారు. అండ్ ఫారెస్ట్ థెరపీ అనేది ఉంది, అది చార్జబుల్ అనమాట. ఫారెస్ట్ థెరపీ ఏంటంటే ఇట్స్ లైక్ అన్ని మెడికల్ సంబంధించిన థెరపీ అనమాట. సో మన ఇంటర్నల్ స్ట్రెస్ కానీ అలాంటివి అయితే రిలీవ్ అవుతాయి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. నేను స్క్రీన్ మీద పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది రెడ్ శాండ్ ఏరియా. సో ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ పార్క్లో. చాలా మంచి అసలు పిక్చర్సమ్ లొకేషను, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇప్పటివరకు నేను చూసిన వాటిలో. చాలా బాగుంది, మంచి ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడిప్పుడే సన్ అయితే కొంచెం బయటకు వస్తుంది, ఆ క్లౌడ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అసలు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మంచి చల్ల గాలికి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అండ్ భలే ఉంది. ఈ చెట్లు చూసారు కదా, డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్తోని. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఈ లొకేషను. అసలు మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు మెల్బోర్న్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెల్బోర్న్ ఎవరైతే టూరిస్ట్ పర్పస్ వస్తారో ఇదైతే మిస్ చేసుకోకండి. అండ్ మనకి యాక్చువల్గా చాలా తక్కువ ఖర్చులో ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది అనమాట ఇలాంటి ప్లేసెస్కి వస్తే. ఎస్పెషల్లీ ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే మిగిలిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు నో ట్రాఫిక్ సౌండ్స్ అసలు ఏమీ లేవు. మనకి కాంక్రీట్ జంగిల్స్ ఏం కనిపించట్లేదు, కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఏం కనిపించట్లేదు. ఎటు చూసినా అసలు ఈ చెట్లు, మంచి నేచర్ ఇదే ఉంది. కొంచెం మనం ఇంకా లోపలికి వెళ్తే ఈ పక్షులు ఆ సౌండ్స్ కూడా మంచిగా వినిపిస్తాయి అండ్ కనిపిస్తాయి కూడా. అండ్ ఇక్కడ ఫ్లోరా అండ్ ఫనా కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఈ చిన్న చిన్న జీవాలు కూడా ఉన్నాయన్నమాట, చాలా మనకి కనిపించవచ్చు. మన అదృష్టము. ఈరోజు చూద్దాము. ఈరోజు అయితే డే అయితే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ చేశాను. అండ్ నేను కూడా చాలా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను, ప్లెజెంట్గా. అండ్ నన్ను తీసుకొచ్చిన, అదే మమ్మల్ని తీసుకొచ్చిన తను ఉంది కదా వ్యాన్ డ్రైవర్, తను కూడా చాలా మంచి ప్లెజెంట్, చాలా మంచిగా మాట్లాడింది. అండ్ మీరు ఎక్కడి నుంచి ఏంటి ఏం చేస్తారు చాలా డీటెయిల్స్ అయితే అడిగింది. మన వీడియోలో కూడా వచ్చినట్లుంది, నేను చెక్ చేయలేదు అప్పుడు. తనతో మాట్లాడే ఫోకస్లో ఉన్నాను, రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. సో మనం ఈ గార్డెన్ని అటు నుంచి కూడా చూడొచ్చు అనమాట. చూపిస్తాను మీకు. సో అక్కడ ఉంది కదా, అటు నుంచి కూడా మనం ఈ గార్డెన్ని చూడొచ్చు. సో లెట్స్ సీ, మనం మొత్తం ఎక్స్ప్లోర్ అవుదాము, చూద్దాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంచి లొకేషన్ కనిపించినప్పుడు షూట్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్. ఫ్రెండ్స్, ఈ రెడ్ శాండ్ గార్డెన్ పక్కనే ఒక చిన్న వాటర్ బాడీ అయితే ఉంది. భలే ఉంది అసలు, మంచిగా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. నా ఫ్రెండ్ ఏమో ఇంకా గింబల్లో మునిగిపోయాడు. సో నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకే ఇంకా నాకు టైంపాస్ అవ్వక ఇక్కడికి వచ్చాను. ఈ వాటర్ చూసుకుంటే అయితే ఇక్కడ నిల్చున్నాను. భలే ఉంది. అండ్ అసలు సన్ ఇప్పుడు రావాలా వద్దా అన్నట్లుందనమాట. క్లౌడీగా ఉంది. ఇప్పుడే సన్ అయితే బయటికి వస్తున్నాడు. బట్ ఏమో మరి ఇంకా చెప్పలేం. కంప్లీట్లీ ఇంకా క్లౌడ్స్లోకి వెళ్ళిపోతాడా బయటకు వస్తాడా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మనల్ని కూడా కన్ఫ్యూజన్లో నెట్టాడనమాట. చూద్దాము, లెట్స్ సీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక మంచి చిన్న లేక్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. మనం అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగాలి. అండ్ అక్కడ లొకేషన్ కూడా షూట్ చేస్తాను. చాలా బాగుంది అసలు. ఈ లొకేషన్ ఎట్లుందంటే ఈ మూవీస్ షూట్ చేస్తారు కదా అలాంటి లొకేషన్ అనమాట ఇది. అసలు మాటల్లో చెప్పలేను నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను అసలు మాటల్లో చెప్పలేను. సూపర్బ్ ఎక్సైటెడ్ అనమాట. చాలా చాలా బాగుంది. బట్ చల్లగాలి అయితే స్టార్ట్ అయింది. కొంచెం చలి అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా నేను చెప్పింది అయితే వేసుకోలేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నేనైతే ఇక్కడ ఒక ఫోటో అయితే డెఫినెట్గా దిగుతాను. అండ్ ఈ ఏరియా మొత్తం మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. బట్ మావాడైతే ఇంకా గింబల్తోనే తంటాలు పడుతున్నాడు. చూస్తున్నాం కదా, గింబల్తోనైతే తంటాలు పడుతున్నాడు. సో మనం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇటు వచ్చి చూద్దాం అన్నమాట ఈ ఏరియా మొత్తం. ఫ్రెండ్స్, నేను కెమెరా కూడా తీసుకొచ్చాను. ఇప్పుడే బయటకు తీసాను అనమాట. దీనికి ప్రైమ్ లెన్స్ అయితే వేసాను. ఇది 50mm ప్రైమ్ లెన్స్.
ఆ కెమెరా మోడ్లో వచ్చేసి నైకాన్ D5300. సో కొన్ని ఫొటోస్ అయితే డెఫినెట్గా తీస్తాను. జూమ్ లెన్స్ కూడా తీసుకొచ్చాను, బట్ మోస్ట్లీ నేను ప్రైమ్ లెన్స్తోనే తీద్దాం అనుకుంటున్నాను. జూమ్ లెన్స్ ఆల్రెడీ ఫోన్ ఉంది, దాంతో నేను తీయచ్చు, అనిపిస్తే తీస్తాను. సో జర్కిన్ కూడా వేసుకున్నాను. అసలు ఇలాంటప్పుడు మనం ఎచ్చులు కొట్టకూడదు. మస్తు చల్లగా ఉంది, అసలు మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. ఇది చెట్ల వల్ల నేను టెంపరేచర్ చూసినప్పుడు 15-14 అలా ఉంది. మేనేజ్ చేయొచ్చు అనుకున్నా వితౌట్ జర్కిన్, బట్ కష్టం. సో మా వాడు వెళ్ళిపోతున్నాడు, సో ఫాలో అవ్వాలి. కొంతమంది బస్సులో వెళ్తున్నారు మంచిగా, టూర్ అని. సో అది అక్కడ వాళ్ళు వెళ్తున్నారు. సో మనము ఈ ప్లాన్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ అవుదాము, చూద్దాము. టైం ఉంది, ఇంకా టైం వచ్చేసి 11 అవుతుంది. సో చాలా టైం ఉంది, హ్యాపీగా మంచిగా ఎక్స్ప్లోర్ అవుదాము. ఫ్రెండ్స్ మేమైతే ఈ రెడ్ గార్డెన్ ఉంది కదా, దాని చుట్టే తిరుగుతున్నాం ఇందాక నుంచి. వచ్చి మేము ఒక 45 మినిట్స్ అయింది దాని చుట్టే తిరుగుతున్నాం. మా వాడేమో చూస్తున్నారు కదా మస్తు బిజీ ఉన్నాడు అసలు గింబల్తో, రకరకాల షాట్లు అయితే ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ గింబల్ లెర్నింగ్ అనేది చాలా టఫ్ ఫ్రెండ్స్. మనం చాలా అంటే వీడియోస్ చూసి చాలా ఈజీ అనుకుంటాము, బట్ చాలా టఫ్. లెర్నింగ్ కర్వ్ చాలా స్టీప్ ఉంటుంది, టైం పడుతుంది. కనీసం ఒక 4-5 టైమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యి తర్వాత మనం ఒక మంచి గ్రిప్ వస్తుంది అనమాట గింబల్ మీద. అదే నేను మా వాడు డిస్కస్ చేస్తున్నాము. టైం పడుతుంది గింబల్తో ఆపరేట్ చేయాలంటే, టైం పడుతుంది. మళ్ళీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. షెల్టర్ కోసం అయితే మేము చూసుకోవాలి ఎక్కడ ఉన్నా. అక్కడ ఓకే అనుకుంటా, పెద్ద చెట్లు ఉన్నాయి, అటైతే వెళ్తాము. సో చెప్పడం మర్చిపోయా, మేము ఉన్నది డ్రై రివర్ గార్డెన్ ఏరియాలో ఉన్నాము. సో యా ఈ విజిటర్ సెంటర్ అయితే వెళ్తాం. వర్షం పడుతుంది బాగానే, ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ సెట్ అయిపోతుంది, అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది డ్రై రివర్ ఏరియా అనమాట. ఇక్కడ నేను ఇందాక చూసినవన్నీ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ గార్డెన్ ఫ్లవర్స్ అవి ఉన్నాయన్నమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అయితే నేను చూసినంతకరము. అండ్ తుంపర్లు పడుతున్నాయి, కెమెరా క్యాచ్ చేయకపోవచ్చు, బట్ అటు సైడ్ ఎక్కువ ఉన్నట్టు వర్షం కనిపిస్తుంది, వస్తుందేమో. బట్ ఎక్కువసేపు ఉండదు ఇక్కడ వర్షం, మన దగ్గర లాగా పడితే గంటలు అయితే పడదు, పడి వెళ్ళిపోతుంది ఉంటుంది. ఏదో తంగేడు పువ్వుల చెట్టు ఉన్నట్టుంది బ్యాక్ సైడ్, భలే ఉంది. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 12:15 అట్లా అవుతుంది. మేము కనీసం 10% కూడా కవర్ చేయలేదు, వర్షం పడుతుంది. అండ్ ఈ ఫొటోస్ వీడియోస్ వీటి వల్ల ఇప్పుడు మ్యాప్ చూసుకుంటే అసలు మేము ఎంత చిన్న ఏరియాలో ఉన్న అర్థమైంది. చాలా చాలా చిన్నగా ఉంది. ఇది ఉంది కదా హార్బర్ గార్డెన్ అని, ఈ చిన్న పోర్షన్లో మేము ఉన్నాం. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఈ చిన్న బిట్ అనమాట. పార్క్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్దగా ఉంది. మేము ఇక్కడే తిరుగుతున్నాం ఇందాక నుంచి, ఈ లేక్ చుట్టూరు అక్కడక్కడే తిరుగుతున్నాం. ఇక్కడేదో చిన్నగా డెవలప్ చేస్తున్నారు, బాగుంది. సో మొత్తం అయితే చూపిస్తాను మీకు డెఫినెట్గా ఈరోజు. హోప్ఫుల్ ఇక ఇందుకు టైం పడుతుంది మాకు, చూస్తున్నారు కదా ఇందుకే టైం పడుతుంది. సో బాగుంది గార్డెన్ అయితే. ఇప్పుడు కొంచెం ఎండ్ ఉంది, మంచి జోష్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇదే హార్బర్ గార్డెన్. సో ఇటు నుంచి మనము వెళ్ళి ఇంకా మొత్తం తిరిగేద్దాము. మ్యాక్సిమం అంతా షూట్ చేస్తాను ఈరోజు, మొత్తం షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఉన్నాయి అసలు, ఎక్కడ అసలు ఎక్కడ చూసినా మనకి ఫ్లవర్సే ఉన్నాయి అసలు, రకరకాల కలర్స్, అసలు మంచి డిఫరెంట్ షేప్స్, సైజెస్, బాగుంది. కానీ ఇది ఇలా 4 అవర్స్లో కవర్ చేసేది అయితే కాదు, చాలా పెద్దది. కనీసం 2 డేస్ అయితే పడుతుంది మంచిగా మొత్తం కంప్లీట్గా తిరగడానికి అయితే. సో దీని తర్వాత మేము ఇంకా ఈ మ్యాప్ని పట్టుకొని వెళ్ళిపోతాం, ఇంకా కవర్ చేయాలి కదా మొత్తం మెయిన్ ఏరియాస్ అన్ని. అసలు ఈ పార్క్ చూస్తుంటే నాకు ఇది టూరిస్ట్ స్పాటో లేకపోతే పిక్నిక్ స్పాటో లేకపోతే అసలు బొటానికల్ గార్డెన్ అర్థం కావట్లేదు. ఒక్కొక్క లొకేషన్ అంత మంచిగా ఉంది అసలు, చూస్తున్నారు కదా. ఇందా నేను చెప్పినట్లు ఇదేదో మూవీ షూటింగ్ స్పాట్ ఉన్నట్టుంది. ఫుల్ గాలి వస్తుంది, నా వాయిస్ అయితే మీకు చాలా డిస్టర్బ్డ్గా వినిపించవచ్చు, బట్ చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. బా సినిమాలో చూపించినట్టుంది అసలు లొకేషన్ అయితే, ఎక్దమ్ ఉంది.
మనోడిని అడుగుతానండి మంచి షూట్ చేయమని. ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనోడు తగ్గేదేలే అన్నట్లు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే గింబల్ తీస్తున్నాడు. యాక్చువల్గా ఏమైందంటే నాకు నిన్న కాల్ చేశాడు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి, నిన్న కాదు మొన్న థర్స్డే కాల్ చేసి, బ్రో నేను గింబల్ తీసుకుందాం అనుకుంటా, వెళ్తున్నాను మెల్బోర్న్ సెంటర్, ఇప్పుడు తీసేసుకుంటా 5 minutesలో అన్నాడు. నేను చెప్పా, ఆగు బ్రో నా దగ్గర ఉంది గింబల్, నేను సాటర్డే తీసుకొస్తాను, దాంతో నువ్వు ఫస్ట్ షూట్ చెయ్యి, తర్వాత నువ్వు డెసిషన్ అయితే తీసుకో, ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పాను. సో నా తీసుకొచ్చాను ఈరోజు, ప్రయోగం చేస్తున్నాడు. డెఫినెట్గా నేను ఫుటేజ్ అయితే 100% యాడ్ చేస్తాను. మనోడు చాలా మంచి ఫుటేజ్ తీశాడు, మంచి స్కిల్డ్ పర్సన్. యాక్చువల్గా చెప్పలేదు మనోడు గురించి, ఈజ్ ఫ్రమ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఫ్రమ్ తమిళనాడు. సో ఈ క్రియేటివ్ టచ్ బాగా ఉంది, అండ్ ఈ సినిమా ఫీల్డ్ కూడా మంచి ఐడియా ఉంది. ఈ కెమెరా యాంగిల్స్ కానీ, లేకపోతే ఈ బీ రోల్స్ కానీ, కట్ షాట్స్ కానీ మంచి ఐడియా ఉందన్నమాట. చాలా నాలెడ్జ్ ఉంది, మంచి స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. చేసే వర్క్ కూడా యూఎక్స్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాడు. వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ క్రియేటివ్ పర్సన్. మనలాగా కాదు, నేనైతే చాలా ఎనలిటికల్ పర్సన్, నాకంత క్రియేటివ్ బ్రెయిన్ అయితే లేదు. సో మనోడి గురించి అది ఇక్కడైతే ఒక వీడియో అయితే తీయమని చెప్తాను నా గురించి. సో నేనైతే చిన్నగా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ స్టైల్గా ఒక వీడియో అయితే దిగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత మంచి లొకేషన్ అయితే నేను అంటే మెల్బోర్న్లో ఒక 3 years నుంచి ఉంటున్నాను, బట్ ఇంత మంచి లొకేషన్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ అసలు ఓవర్వెల్మ్డ్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు అయితే చాలా సాటిస్ఫై ఉన్నాను. అన్ని అవర్స్ జర్నీ చేసి 2 hours జర్నీ చేసి రావడం అయితే ఇట్స్ వర్త్ అనమాట. మీరు ఎవరైతే మెల్బోర్న్లో ఉంటారో డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, అసలు వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మనోడు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కెమెరామెన్, సో డెఫినెట్గా వినాలి. చెప్పాను కదా క్రియేటివ్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ మిస్ అవ్వకండి, ఎక్సలెంట్గా ఉంది. యూ విల్ లవ్ ఇట్. ఫ్రెండ్స్ మేమైతే ఈ ఏరియాకి వచ్చాము. ఇది వేరే వాటర్ ఏరియా అనమాట, వేరే లేక్. ఇది సేమ్ గార్డెన్స్లో ఇది వేరే లేక్ అనమాట. బాగుంది కదా ఇది. యాక్చువల్గా నేను ఈ ఫొటోస్ చాలా చూశాను వచ్చే ముందు గూగుల్లో. మంచి స్పాట్ అనిపించింది నాకు ఇది చూడగానే. బాగుంది కదా చాలా. ఇది మొత్తం న్యాచురల్ అయితే కాదు, దీంట్లో చాలా వీళ్ళు డెవలప్ చేసి పెట్టినవి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే చెట్లు కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ వీళ్ళు డెవలప్ చేసింది చాలా ఉంది దీంట్లో. 70%, 30% న్యాచురల్ అండ్ 70% అయితే వీళ్ళు డెవలప్ చేసి పెట్టింది. ఇక్కడ అంటే ఈ స్పెషల్లీ లేక్, ఈ వ్యూ, ఇలాంటి వాటి గురించి నేను చెప్తున్నాను. ఇందాక నేను నా ఫ్రెండ్తో ఇదే మాట్లాడుతున్నాను నేను, అసలు మనకి టైం సరిపోతుందని. టైం వచ్చేసి ఆల్రెడీ 12:30 అయిపోయింది. మేము చూసిన ఏరియా అయితే కనీసం 20% కూడా కవర్ చేయలేదు. మీరు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో కార్లో రండి. కార్లో వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తారు ఇది. సో అక్కడ నుంచి ఈవినింగ్ 5 వరకు టైం ఉంది మనకి. సో ఎక్కువ టైం ఉంటుంది. అండ్ ఎవరికి అయితే కార్ లేదో డెఫినెట్గా ఆబ్వియస్లీ మనం ఈ వ్యాన్ అయితే ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీ షటిల్ పికప్ అండ్ డ్రాప్. అండ్ సో మనోడి తెలియదు కెమెరా ఉంది వెనకాల. సో ఆ పికప్ అండ్ డ్రాప్ అయితే ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంతే, ఇంకా పికప్ అండ్ డ్రాప్ అయితే ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కార్ లేకపోతే అదే. బట్ ఏంటంటే అది ఓన్లీ 245 లాస్ట్ టైం. ఇంకా 245 కంటే ఇంకా నెక్స్ట్ పికప్ ఏముండదు. సో 245 లేకపోతే 245 లోపు అయితే కవర్ చేయలేము అని అనిపించింది నాకు. ఈ అంత పెద్దది, అన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే ఫ్యామిలీతో వస్తారో ఫొటోస్ అయితే డెఫినెట్గా చాలా దిగుతారు. చిన్నపిల్లలు కానీ లేకపోతే అమ్మాయిలు కానీ చాలా ఫొటోస్ దిగుతారు. సో టైం అయితే డెఫినెట్గా సరిపోదు మీకు బస్కి వస్తే మాత్రము. అంటే నేను చెప్పేది అంటే ట్రైన్కి వచ్చి ఇక్కడ నుంచి షటిల్ బస్ తీసుకుంటే మాత్రం టైం అయితే సరిపోదు. సో ప్లాన్ వెరీ వెల్. ఇక్కడికి రావాలంటే మంచి స్పాట్, బట్ డెఫినెట్లీ కార్ తీసుకొని వస్తే మంచిగా దానికైతే న్యాయం చేయొచ్చు. సో
మనమైతే ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇంకా కొంచెం ఒక ఏరియా ఉంది, అదొకటి కవర్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి, గార్డెన్ ఎక్స్ప్లోరర్ 6 నెంబర్ 6కి వెళ్ళాలి. సో ఇటైతే వెళ్దాం మనం. ఇంకా యూకలిప్టస్ వాక్ అంటే ఇది చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టున్నాయి. అండ్ ఆస్ట్రేలియాలో మేజర్ ట్రీ స్పీషీస్ వచ్చేసి యూకలిప్టస్ అనమాట. యూకలిప్టస్ తర్వాత మిగతా అన్ని ఓక్ ట్రీస్ కానీ లేదా పైన్ ట్రీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్రీస్ వచ్చేసి ఆస్ట్రేలియాలో యూకలిప్టస్ అంటే జమైల్ అంటారు కదా మన దగ్గర. అది మన దగ్గర పేపర్ కోసం యూస్ చేస్తారు ఎక్కువ. ఇది మన దగ్గర ఇన్ ద సెన్స్ నేను ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఇవి ఎక్కువ ఈ ఐటీసీ పేపర్ మిల్ ఉంది కదా, భద్రాచలం పేపర్ మిల్, దానికోసం అయితే యూస్ చేస్తారు ఎక్కువ. సో ఆ ఉద్దేశంతో అయితే చెప్పాను. ఇది యూకలిప్టస్ వాక్. సో ఇక్కడ ఉన్నాయన్నీ యూకలిప్టస్ రిలేటెడ్ ట్రీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, మీరు చూసే మొత్తం జమైల్ చెట్లే. ఇవి కాదు, ఇవి తంగేడు పుల్లగా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి అవి. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట యూకలిప్టస్ ట్రీస్. దీని నుంచే యూకలిప్టస్ ఆయిల్ చేస్తారు. ఈ హెడేక్స్ కానీ లేకపోతే ఈ స్ట్రెస్ రిలీఫ్ కానీ వాటికైతే ఎక్కువ యూస్ చేస్తారనమాట ఈ యూకలిప్టస్ ఆయిల్ వచ్చేసి. అండ్ మధ్య మధ్యలో ఇలా లోపలికి వెళ్ళడానికి అయితే దారులు అయితే ఉన్నాయి. బట్ మేమైతే ఓన్లీ ఈ మెయిన్ వాక్ అయితే తీసుకుంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ చాలా నడిచేసాము మేము. అండ్ ఇంకా టైం సరిపోదని ఒక డౌట్ వచ్చింది మాకు. సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఫినిష్ చేయాలి కదా, మొత్తం కవర్ చేయాలి. బట్ డెఫినెట్గా ఇంకోసారి అయితే విజిట్ చేయాల్సిందే, అంత పెద్దది ఇది. ఈ ట్రీ వచ్చేసి గ్రాస్ ట్రీ అంట. ఇది విజిటర్ సెంటర్ దగ్గర కూడా ఉంది. దీని మొద్ద ఏదో మరి మొత్తానికైతే దీని మొద్ద అయితే అక్కడైతే ఉంది విజిటర్ సెంటర్లో. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము అక్కడ విజిటర్ సెంటర్లో ఉన్న దాని ఏజ్ వచ్చేసి 400 years ఓల్డ్ అనమాట. సో దీని పేరు వచ్చేసి గ్రాస్ ట్రీ. సో గడ్డిలాగా ఉంది కాబట్టి దీని పేరు గ్రాస్ ట్రీ అని పెట్టారు. దీనికి ఏవో పొడుగ్గా వచ్చాయి, మేబీ దీన్ని సీడ్స్ అనుకుంటా, ఐమ్ నాట్ షూర్. నేనైతే ఈ సైంటిస్ట్ అయితే కాదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇటు నుంచి వెళ్తే మేము ఫస్ట్ చూపించాం కదా, ఇది రెడ్ శాండ్ గార్డెన్. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో అందుకే మళ్ళీ రిటర్న్ ఇంకా యూకలిప్టస్ వాక్కే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి మిగతా ఏరియాస్ కూడా చూద్దాం మనం. యూకలిప్టస్ ఆయిల్ గురించి అయితే ఇక్కడైతే రాసింది. సో 1789 నుంచే ఇక్కడ నుంచి అయితే యూకలిప్టస్ ఆయిల్ పంపిస్తున్నారంట ఇంగ్లాండ్కి. సో వాళ్ళు అప్పుడే ఐడెంటిఫై చేశారు ఈ మెడిసినల్ వాల్యూస్ అవన్నీ వీటిలో ఉన్నాయి. సో అది దీని కథ యూకలిప్టస్ ఆయిల్ గురించి ఇక్కడైతే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి పెప్పర్మెంట్ వాక్ అంట. ఇక్కడ డిఫరెంట్గా స్మెల్ అయితే వస్తుంది. అది ఏ ప్లాంట్స్ నుంచి వస్తుందో మనకి తెలీదు, బట్ స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా వస్తుంది. బాగుంది, డిఫరెంట్ ఇన్ ద సెన్స్ బాగాలేదని కాదు, మంచిగా ఉంది, మంచి ప్లెజెంట్గా ఉందన్నమాట. ఏదో తినేది ఉంటుంది కదా అలా ఉంది. నాకు అసలు ఆకలి అవుతుంది, ఇంకా ఆ స్మెల్ వస్తుంటే నాకు భలే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బాటిల్ ట్రీ అంటే ఇది భలే ఉంది కదా. అండ్ ఈ లొకేషన్ పేరు వచ్చేసి అంటే ఇక్కడ ఈ గార్డెన్స్లో ఈ లొకేషన్ పేరు వచ్చేసి వీడ్ అండ్ వండర్ఫుల్ గార్డెన్ అంట. ఇలా సెటప్ చేశారు, భలే ఉంది బ్యూటిఫుల్గా. నిజంగానే అసలు ఇది వియర్డ్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి అనమాట. అంటే వెరైటీ ప్లాంట్ స్పీషీస్ అంటారు కదా, అలాంటివి అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇక్కడికి వస్తే చూస్తున్నారు కదా, స్ట్రేంజ్లీ బ్యూటిఫుల్ అంటే ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్స్ లిల్లీస్ లాగా ఉన్నాయి. సో అందుకే దీని పేరు అది పెట్టారు. ఇక్కడ చూస్తేనేమో ఈ బాటిల్ ట్రీ ఉంది. అండ్ ఇంకా వేరే కూడా చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎండిపోయినట్టు. అసలు
ఏం లేనట్లుంది. బట్ స్టిల్ వీటికైతే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాం మీకు. ఇది చూడండి ఎలా ఉందో. భలే ఉంది. అండ్ ఇదేదో ముళ్ళులు ఉన్నట్లుంది కానీ ముళ్ళులు అయితే లేవు. భలే ఉంది. అదే ఇక్కడ అంటే రకరకాలుగా వెరైటీ అండ్ వియర్డ్. ఆఫ్ కోర్స్ ప్లాంట్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి, బట్ ఇవి ఇంకా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఈ గార్డెన్కి అయితే ఆ పేరు పెట్టారు. కలర్ భలే ఉంది చూడండి. ఇది బ్లూ కాదు యాక్చువల్గా, ఇది రకమైన పర్పులే అంటారు దాన్ని, పర్పుల్ వైలెట్. ఇది చూడండి, ఇవి వేరే డిఫరెంట్ కలరు, ఈ కలర్ వేరే, చాలా బ్రైట్ ఉంది ఇది. మేమైతే మొత్తం కవర్ చేసాము, ఇక్కడికైతే వచ్చామన్నమాట తిరిగేసి. మళ్ళీ సేమ్ దీంట్లోకి ఎందుకు ఎల్లో చేయట్లేదు, ఎల్లో చేస్తే బాగుండేది ఈ రెడ్ శాండ్ ఏరియాలోకి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆస్ట్రేలియాలో చాలా డిజర్ట్ ఏరియా ఉంది, ఆ డిజర్ట్ ఏరియాలో కూడా ఇలాంటి ల్యాండ్స్ అయితే చాలా ఉన్నాయి. బ్యారన్ ల్యాండ్ అంటారు దాన్ని, అండ్ అవుట్ బ్యాక్ అని కూడా అంటారు. సో అక్కడికి వెళ్తే మనం ఇలాంటివి అయితే చాలా చూడొచ్చు. డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే నేను ఒక కారు అలా హైర్ చేసుకొని అయితే డెఫినెట్గా ఈ అవుట్ బ్యాక్ అయితే వెళ్తాము, చూస్తాము. కొంచెం సమ్మర్ స్టార్ట్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ప్లేసెస్. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్లే ఇక ఈ బొటానికల్ గార్డెన్ టూరు. ఈ బొటానికల్ గార్డెన్ అయితే నాకు మోర్ లైక్ ఈ పిక్నిక్ స్పాట్ అండ్ రిక్రియేషన్ స్పాట్ అలా అనిపించింది ఈ బొటానికల్ గార్డెన్ కంటే. బట్ మెల్బోర్న్ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. ఐ మీన్ అంటే చాలా చెట్లు మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడ చెట్లు చూడటానికి తక్కువ ఉంది. అండ్ ఈ వ్యాన్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది కదా, వెళ్తున్నారు కదా వాళ్ళు. సో మేబీ ఆ వ్యాన్లో వెళ్తే మనకు అన్నీ చూపిస్తారేమో, బట్ మనము నడుచుకుంటూ అయితే ఎక్స్ప్లోర్ అయ్యాం కాబట్టి అన్నీ చూడలేకపోయామని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే అసలు వందల్లో ఉన్నాయి, వందల్లో అసలు వేలల్లో ఉన్నాయో అనిపించింది నాకు చూస్తే. అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే అసలు నేను ఈ వీడియోలో చాలాసార్లు చెప్పాను, మీకు చాలా ఓవర్ అనిపించవచ్చు, బట్ ఇక్కడికి వస్తే అర్థమవుతుంది అసలు ఎన్నో రకాల చెట్లు అయితే ఉన్నాయి, ఫ్లవర్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కటి అసలు సేమ్ అనిపిస్తుంది కానీ డిఫరెంట్, సేమ్ బట్ డిఫరెంట్ అంటారు కదా అలా. నేను తంగేడు పూలు అని చెప్పాను కదా, వీటిని చూస్తే నాకు తంగేడు పూలే గుర్తొస్తుంది. చూస్తున్నారు కదా, వీటిని చూస్తే నాకు తంగేడు పూలే గుర్తొస్తుంది. భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హైలైట్ కామెడీ అయింది. అసలు కామెడీ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ ఇచ్చాము. నార్మల్గా ఫిష్ అండ్ చిప్స్ అంటే ఫిష్ ఫిలెట్ మొత్తం అసలు కట్ చేయకుండా వస్తుంది అనమాట. అండ్ చిప్స్ వచ్చేసి సపరేట్ బౌల్లో అలా ఇస్తారు. నేను ఇది రాగానే అసలు ఈ ప్లేట్లో చూడలేదు నేను ఫిష్ అండ్ చిప్స్ అండి. నేను అదే ఇమాజిన్ చేసేసుకొని ఈ కట్లరీ ఉంది కదా, ఈ నైఫ్స్ అండ్ ఫోర్కులు తీసుకొద్దామని అక్కడికి వెళ్ళి వస్తుంటే మనోడు అన్నాడు, అవసరం లేదు బ్రో, ఎందుకన్నాడు. అదేంటి బ్రో అవసరం లేదంటున్నావు ఏందని ఇక్కడ తెచ్చి పెట్టేటప్పుడు నేను చూస్తే ఇవి ఉన్నాయి. నాకు మస్తు నవ్వు వచ్చింది అసలు. కనీసం ప్లేట్లో ఉన్నది కూడా చూడకుండా నేను వెళ్ళిపోయాను ఇమాజిన్ చేసుకొని ఫిష్ అండ్ చిప్స్ అంటే. ఈ అప్పుడప్పుడు అట్లా అవుతుంది. సో మేమైతే ఈ కోకోనట్ వాటర్ అండ్ ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాము, తింటాము. యాక్చువల్లీ నేను ఫుడ్ అలాంటివి చాలా తక్కువ షూట్ చేస్తాను, బట్ ఇది చెప్పడానికి అయితే షూట్ చేస్తాను నేను. ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే అయిపోయింది అంటే ఇక్కడ తిరగడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం వచ్చిన వ్యాన్ ఉంది కదా, సో ఆ వ్యాన్లో అయితే వెళ్ళి గ్రాండ్మన్ స్టేషన్ నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేసి వెస్ట్ హాల్ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ క్యాచ్ చేసి అక్కడ నుంచి మెల్బోర్న్ వెళ్ళాలి. చాలా పెద్ద జర్నీ లాగా అనిపిస్తుంది ఇప్పుడు థింక్ చేస్తే. మార్నింగ్ వచ్చేటప్పుడు అంత ఆ జోష్లో మంచి ఎనర్జెటిక్గా ఉన్నాం కాబట్టి అప్పుడు ఏమనిపించలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము, బట్ ఇప్పుడు ఎందుకో చాలా దూరంగా అనిపిస్తుంది. యా దట్స్ హౌ ఇట్ ఈస్. నేను మళ్ళీ తను ఉంది కదా, తను రావాలి, వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇంకా గ్రాండ్మన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఫుడ్ మెన్యూ గురించి చెప్పడం మర్చిపోయాను. మేము తిన్నది ఫిష్ అండ్ చిప్స్ $28 అయింది, అండ్ కోకోనట్ వాటర్ వచ్చేసి $5 అయింది.
నార్మల్లీ ఫిష్ అండ్ చిప్స్ వచ్చేసి అంత కాస్ట్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఇన్ సెన్స్ 14, 15, 16 అట్లా ఉంటుంది. ఫిష్ అండ్ చిప్స్ 28 అంటే ఆ క్వాంటిటీకి చాలా చాలా ఎక్కువ ప్రైస్. నాకు ఎందుకో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఎవరైతే ఇక్కడికి ఫ్యామిలీస్ వస్తారో అదొకటి నోటీస్ చేయండి. ఓన్ ఫుడ్ తెచ్చుకుంటే బెటరు. ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ మంచిగా ఉన్నాయి. పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. మన పాకెట్లో హోల్ అయితే పడదనమాట. ఫ్యామిలీ తింటే $100 ఈజీగా ఎగిరిపోతాయి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఫుడ్ అండ్ ఫిష్ అండ్ చిప్స్ అంత అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. బట్ ఆకలి అవుతుంది, మేమేం ఫుడ్ తెచ్చుకోలేదు, తినాలి ఇంకా తప్పదు. అండ్ క్రాండ్మన్ స్టేషన్ల దగ్గర కూడా ఏం లేవు. స్టేషన్కి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక మెక్డానల్డ్స్ అయితే ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళి తినాల్సి వస్తుంది. అందులో ఆకలి అవుతుంది, టైం అయింది, ఇంకా 2 అయింది. ఇంకా అక్కడికి వెళ్ళి తినేసరికి 3:30 అట్లా అవుతుంది. తిందామని డిసైడ్ అయ్యి తినేసాము. సో 33 అలా అయిందనమాట ఇద్దరికి కలిపి. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఫ్యామిలీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు చూసుకోండి. అండ్ ఇంకెవరైనా విజిట్ చేయాలనుకుంటే అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇదొకటి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట ప్రైస్. సో మీతో మళ్ళీ నేను కుదిరితే క్రాండ్మన్ వెళ్ళిన తర్వాత మాట్లాడతాను, లేకపోతే మెల్బోర్న్ వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతాను. ఎందుకంటే ఛార్జింగ్ 22% ఉంది ఫోన్లో. సో ఐ సీ యూ ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసాను. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. యాక్చువల్గా షూట్ చేయడానికి కుదరలేదు నాకు, అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. సేమ్ ఇంకా వచ్చేటప్పుడు కూడా అలానే వ్యాన్లో వ్యాన్లో క్రాండ్మన్ స్టేషన్ దాకా వచ్చి, క్రాండ్మన్ స్టేషన్ నుంచి వెస్టాల్ స్టేషన్ వరకు బస్సులో వచ్చాము. అదొక 1 అవర్ జర్నీ. అండ్ వెస్టాల్ నుంచి ఇక్కడ సిటీ వరకు అదొక 1 అవర్ జర్నీ. టైర్డ్గా ఉంది కొంచెం. అండ్ బాగా నిద్ర వచ్చింది నాకు. నైట్ సరిగ్గా నిద్ర లేదు. వీడియో చేశాను నిన్న, అది పోస్ట్ చేశాను. తర్వాత ఇంకా ఎడిటింగ్, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం టైం పట్టేసింది. సో లేట్గా పడుకున్నాను. చాలా ఎర్లీగా లేచాను ఈరోజు. 5:30కి ఏమో లేచాను. సో బాగా టైర్డ్గా ఉంది. ఆ వీడియో ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ నా ఫేస్ బాగా టైర్డ్ అయిపోవడం వల్ల అలా ఉంది. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మెల్బోర్న్లో ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ 100% రికమెండెడ్ ప్లేస్ అనమాట. అండ్ హిడెన్ జిమ్ లాగా ఉంది అదైతే. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోటోషూట్స్ కానీ, లేకపోతే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ, బర్త్డే ఫోటోషూట్స్ కానీ, ఇంకా బేబీ పార్టీస్ అలాంటివి అయితే ఏదైనా చేసుకోవచ్చు అక్కడ. చాలా బాగుంది లొకేషన్ అయితే. అండ్ కార్తో అయితే మంచి యాక్సెసిబుల్ పాయింట్లో కూడా ఉంది. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే మాత్రం ఇలా బుక్ చేసుకొని అడ్వాన్స్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద అయితే డెఫినెట్గా పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.